యనమల రేవంత్ రెడ్డి గారు మన 6 గ్యారెంటీల విషయంలో పూర్తిగా అమలు చేసినందుకు జనం మొత్తం కూడా మొత్తం వన్ సైడ్గా మా 2 గ్రామాలు మల్లాయగూడెం, రామచంద్రపురం గ్రామ పంచాయతీలో మొత్తం మన పరిధిలోని ప్రతి ఒక్క విషయంలో మన సైడ్ వచ్చారు. తర్వాత అదే కాకుండా కెప్టెన్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకి 5 లక్షల సీసీ రోడ్డు డ్రైనేజీ కాలువ, తర్వాత మల్లయ్యగూడెం టు పాత నెరేడ్చల్ల వరకు 70 లక్షలతోని రోడ్డు శాంక్షన్ చేయించేందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజాపాలన పెట్టింది. ప్రజాపాలన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సార్? ప్రజల స్పందన అయితే మనం దాదాపు 100కి 90% మంది మంచి అనుకూలంగా ఉంది. మన వచ్చే స్పందన ఉంది. భూముల విషయంలో కానీ, ఏ విషయంలో రిజిస్ట్రేషన్ల విషయంలో కానీ, తెల్ల కార్డుల విషయంలో కానీ, రేషన్ ఉన్నాయిగా ఇన్ని పథకాలు, సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి. దేని మీద ఎక్కువ అప్లికేషన్ వచ్చింది సార్? దేని మీద అంటే ఎక్కువ భూముల రిజిస్ట్రేషన్ మీద ఎక్కువ వచ్చినాయి. మహిళలకు ఉచిత బస్సు పెట్టారు. మహిళల నుంచి మంచి స్పందన ఉంది. మహిళల నుంచి ఉచిత బస్సు విషయంలో మంచి స్పందన ఉంది. అట్లాగనే ఇప్పటి వరకు రైతు బంధు పడలేదని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతారు. లేదు, నేను ఇవాళ 5 ఎకరాల వరకు కూడా పడ్డాయి. ప్రజలు కూడా గమనిస్తారు. వేస్ట్ ల్యాండ్కి ఎందుకు వేయాలని చెప్పి అదొక ప్రక్షాళన నడుస్తుంది. ఇవాళ పడ్డాయి 5:30 వరకు పడ్డాయి. నేను ఇప్పుడు పోయే వస్తున్నా ఆడికి కూడా. అట్లాగనే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలు ప్రజలు ఎలాంటి స్పందన వచ్చింది సార్? 6 గ్యారెంటీల విషయంలో నేరి జీరో బిల్లు విషయంలో అయితే రైతులు ఏమో యాక్టివ్ గురు. వెనకబడ్డ తరగతుల వారు కానీ కరెంటు మాట్లాడుతున్నా 6 గ్యారెంటీల విషయంలో వెనకబడ్డ తరగతుల వాళ్ళు కానీ ఎవరైనా కానీ పేదోళ్ళకి లబ్ధి చెందింది. ఆ విషయంలో మన పార్టీకి వాళ్ళు చాలా అండగుర్రు. గెలిపే లక్ష్యంగా పార్టీ గురించి కష్టపడేందుకు ముందుకు వచ్చారు. ఉచిత బస్సు కానీ, అది కానీ, తర్వాత ఈ మహాలక్ష్మి 2500. అట్లాగనే కాంగ్రెస్ పార్టీ మెయిన్గా అంటే బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పార్టీకి తేడా అయింది సార్ పాలన? బీఆర్ఎస్ పార్టీకి దీనికి ఇది ప్రజాపాలన. ప్రజలందరూ చైతన్యవంతులై ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. అదేమో దొరల పాలన. అది మనకి దానికి పరిపాలనకు సంబంధమే లేదు. బీఆర్ఎస్ పాలనలో మీ గ్రామం ఎలాంటి అభివృద్ధిని చెందింది సార్? ఏ మాత్రం కూడా లేదు. అది కామన్ విషయం. 2 సీసీ రోడ్లు పోసారు అంతే. అట్లాగనే మీ స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రి కావటం మీరు ఎలా స్పందిస్తారు సార్? మాకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు దేవుడిచ్చిన వరం. ప్రతి ఒక్క విషయంలో ఏ పని కానీ నీకు ఈ పని కావాలంటే ప్రతి ఒక్క విషయం. ఇప్పుడు 100 రోజుల పరిపాలన పూర్తయి 1 రోజు 2 రోజులు అవుతుందేమో. 100 అప్పటికి మాకు అన్ని కావాల్సిన వసతులు మాకు 70 లక్షలతో మాకు రోడ్డు పోపించారు. డ్రైనేజీ కాలు 5 లక్షలు ఇచ్చారు. చిన్న మారుమూల గ్రామం. అభివృద్ధి విషయంలో, పని విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిది మించిన నాయకులు లేడు. అట్లాగనే మన రాహుల్ గాంధీ జోడో యాత్ర వల్ల ప్రజలు ఎలాంటి స్పందన వచ్చింది సార్ యువకులలో? జోడో యాత్రలో పిల్లలు ఇప్పుడు కూడా మనం చెప్పదలుచుకుంది ఒకటే, ఉద్యోగాలు మనకి 2 లక్షల వరకు సంవత్సరానికి 2 లక్షలు వేస్తారండి. ఇప్పుడు ఆల్రెడీ 30 ఏళ్ళ పైన వేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా కూడా వేస్తారు. ఆ నమ్మకం ఉంది. నిరుద్యోగ వృత్తి ఉంది. మన యూత్ మొత్తం మన సైడ్ ఎవరు. అట్లాగనే ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో అట్లాగనే సర్పంచ్ ఎన్నికలు మీ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఆల్రెడీ ఇప్పుడు అంతా పిల్లలు అందరూ కూడా చదువుకొని ఎడ్యుకేటెడ్ అందరూ ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు. మళ్ళీ పంచాయత్ బోర్డు విషయంలో కూడా ప్రతి ఒక్కరు సహకరిస్తారు. మనం అభివృద్ధి పదంలో గవర్నమెంట్ మన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు పోవాలని చూస్తారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీ గ్రామం నుంచి ఎంత లీడ్ ఇచ్చారు సార్? లీడ్ అంటే మాది పొనుగోడు ఒకటే బూత్ అయింది. అంత తేడా అనేది